నమస్తే. దిస్ ఈజ్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, మరి తెల్లవారితే చాలు బంగారం, బంగారం, బంగారం ఇది తప్ప అసలు మనకి వార్తల్లో గాని, అలాగే ఎవరైనా ఇద్దరు మాట్లాడుకున్నా గాని బంగారం విషయం తప్ప మరో మ్యాటరే ఉండట్లేదు. ఇది ఒక దేశీయ చర్చగా మారిపోయింది. అంతర్జాతీయ చర్చగా మారిపోయింది. బంగారం అనేది ఒక కీలకమైన టాపిక్‌గా మారింది. సో, ప్రస్తుతం ఎక్కడ చూసుకున్నా గూడా బంగారం అనే మాట మనకి వైరల్ అవుతా ఉంది. సో, ఈ విషయంలో చూసుకుంటే అసలు బంగారం విషయానికొస్తే అసలు ముఖ్యమైన విషయం నిపుణులు చెప్తున్న విషయము, హెచ్చరిక అని అనుకోవచ్చు మనం. బంగారం పై లోన్ అసలు బంగారం బిస్కెట్స్ కొంటే బెటరా? లేకపోతే బంగారం ఆర్నమెంట్ కొంటే బెటరా? ప్రస్తుత పరిస్థితుల్లోని. సో, గతంలో అనుకుంటే బంగారం కొనుక్కుంటే మనకి మంచి లోనొస్తది. పర్వాలేదు బంగారం తాకట్టు పెట్టుకొని ఏదైనా బిజినెస్ చేసుకోవచ్చు. డబ్బులు తెచ్చుకొని లేదంటే ఏదైనా అవసరాలకి మనం బంగారాన్ని తాకట్టు పెట్టుకోవచ్చు అనే ఒక సదుద్దేశం ఉండేది మనకి. సో, మరి ఇప్పుడు తీసుకుంటే ఇప్పుడున్న బంగారం రేటు పరంగా తీసుకుంటే, బంగారం బిస్కెట్ మీద ఇన్వెస్ట్ చేస్తే బెటరా 24 క్యారెట్ లేదు అని అనుకుంటే ఆర్నమెంట్ రూపంలో వెళ్తే బెటరా? ఇన్ కేస్ మనకేదైనా ఎమర్జెన్సీ లోన్ అవసరమైతే, ఎందుకంటే కొనంగానే డబ్బులున్నాయి ఇప్పుడు బంగారం కొనేస్తాము. సో, మనకేదో ఎమర్జెన్సీ పడింది. ఎన్నో లక్షలు కావాల్సొచ్చింది. సో, అలాంటప్పుడు బంగారం బిస్కెట్ కొనుక్కుంటే బెటరా లోన్‌కెళ్ళడానికి? లేకపోతే ఆర్నమెంట్ బెటరా? అనేది ఒక పెద్ద క్వెషన్ మార్క్‌గా ఉంది. ఎందుకు అనంటే యాక్చువల్‌గా అందరికీ తెలిసిన విషయమే బంగారం బిస్కెట్స్ అనేవి లోన్ పెట్టుకోరు. బ్యాంక్స్‌లో లోన్ ఇచ్చే పరిస్థితి ఏమీ కనిపించదు. కొన్ని ఏవో ప్రైవేట్ పరంగా చిన్న చిన్న గోల్డ్ లోన్ ఇస్తాము అని చెప్పి కొన్ని గల్లీల్లోని అలాగే కొన్ని ప్రాంతాల్లోని ప్రైవేట్ ఇన్వెస్టర్స్, ప్రైవేట్ ఫైనాన్సర్స్ కొంతమంది లోన్స్‌కి లోన్స్ ఫెసిలిటీ ఇస్తూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళ దగ్గర కొంతమంది 24 క్యారెట్ బిస్కెట్స్ ఏమైనా ఉంటే మనకి లిక్విడ్‌గా బంగారం ముద్దలాగా ఏదైనా ఉంటే దాని మీద పెట్టుకొని మనకి లోన్ ఇస్తూ ఉంటారు ఎమర్జెన్సీ పర్పస్‌లోని. సో, చాలామంది అర్జెంట్ వచ్చినప్పుడు మరి బిస్కెట్ తీసుకుంటే బ్యాంక్స్‌లో లోన్ ఇవ్వరు గదా! అలాంటి చిన్న చిన్న సంస్థలను అప్రోచ్ అయితే లోను డబ్బులొచ్చే అవకాశం ఉంటుంది అని జెప్పేసి ఎమర్జెన్సీ కోసమని వాళ్ళు వెళ్తూ ఉంటారు అలాంటి ప్లేసెస్‌కి. సో, అలాంటి ప్రైవేట్ ఫైనాన్షియర్స్ ఎవరైతే ఉంటారో సో, వాళ్ళ దగ్గర ఒకవేళ బంగారం బిస్కెట్స్ గనక మీరు తాకట్టు పెట్టినట్లయితే ఎందుకంటే ఆర్నమెంట్ అంటే ఆబ్వియస్లీ మీరు బ్యాంక్స్‌లో పెడతారు. మంచి పెద్ద పెద్ద ఫైనాన్స్ కంపెనీస్‌లోని ఒక పేరున్న, పలుకుబడున్న ఎన్నో ఏళ్ల నుంచి గత చరిత్ర కొన్నేళ్ల చరిత్ర ఉండి గుడ్ విల్ ఉన్న కంపెనీస్‌లోనే ఖచ్చితంగా ఆర్నమెంట్స్‌కి లోన్‌కి వెళ్తూ ఉంటాం మనం. అండ్ అక్కడున్న ఇంట్రెస్ట్ రేట్ కానియండి, ఇవన్నీ గూడా మనకి కంఫర్టబుల్‌గా ఉంటాయి. అండ్ లీగలైజ్డ్‌గా ఉంటాయి గాబట్టి, మనం అక్కడికి లోన్‌కెళ్ళడం అనేది కామన్ ప్రాసెస్. మరి ఇన్ కేస్ ఒకవేళ మీరు గోల్డ్ బిస్కెట్ కొనుక్కున్నారు, దాన్ని లోన్ పెట్టుకోవాలంటే ఎలాగా అని అనుకుంటే, చాలామంది బంగారం కడ్డీలు ఏవైతే బిస్కెట్స్ కొనుక్కుంటారో, సో, చాలామంది పెద్ద పెద్ద జ్యువెలరీ మెయింటైన్ చేసేవాళ్ళుంటారు. చాలా లావుగా ఒక 5 మిల్లీమీటర్స్, సెంటీమీటర్స్‌లో అంటే ఇంత సైజు ఇంకా ఇంతకు మించిన సైజులో గూడా ఆర్నమెంట్స్ వేసుకుంటూ ఉంటారు. మనం చాలా మందిని స్టోరీస్ రూపంలో కవర్ చేసాం గూడాను. గతంలో ఒంటి నిండా బంగారమే ఒక డ్రెస్ మాదిరిగా ఉంటూ ఉంటుంది. సో, వాళ్ళు ఏ లెవెల్ ఆఫ్ వెయిట్ ఉన్న బంగారాన్నయినా సరే వాళ్ళు వేసుకుంటారని కాబట్టి సో, అలాంటి వాళ్ళు కొంతమంది బంగారం బిస్కెట్స్‌కి లాకెట్స్ పెట్టుకొని పెద్ద లాకెట్ తగిలించుకొని, ఆ లాకెట్‌ని గూడా చైన్‌కి వేసుకున్న సందర్భాలు గూడా మనం చూసాము. సో, అంటే అదొక ప్యాషన్ అన్నమాట. సో, వాళ్ళ దగ్గర లెక్కలేనంత బంగారం ఉంటుంది. ఏ రూపంలో అయినా బంగారం అనేది ఒక షో ఆఫ్ చేసుకోవాలనుకుంటారు. వాళ్ళకదొక ముచ్చట గాబట్టి, సో, వాళ్ళట్లా పెట్టుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏదైతే బంగారానికి లాకెట్ పెట్టుకున్నారో అది ఆర్నమెంట్ కిందకే వస్తుంది. లాకెట్ ఏదైతే మనం తగిలిస్తామో అది. సో, అలాంటప్పుడు ఆర్నమెంట్ కాబట్టి దాన్ని ఆహ్, ఆటోమేటిక్‌గా బ్యాంకుల్లో పెట్టుకుంటారు ఆర్నమెంట్ రూపంలోని. మరి బయట ఫైనాన్షియర్స్ ఇలా లాకెట్ పెట్టుకోకుండా జనరల్‌గా ఒక కడ్డీలాగా కొని ఉంచుకున్నాము అని అనుకునే వాళ్ళు బయట ప్రైవేట్ ఫైనాన్షియర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా సమస్యలు ఫేస్ చేయాల్సొస్తుంది. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్‌గా లీగలైజ్డ్‌గా ఉండవు కొన్ని. మనమేదో ఆ టైంకి డబ్బులు వస్తాయి గదా! మనకి ఎమర్జెన్సీకి ఉపయోగపడుతుంది అని కాస్త ఏమాత్రమైనా కక్కుర్తి పడినట్లయితే అలాంటి కంపెనీస్ చాలా వరకు ఎత్తేసిన పరిస్థితులు గూడా మనం చూసాము. అలాంటి మనం ఒక చోట లిక్విడ్ అంటే ముద్దగా ఉన్న బంగారాన్ని పెట్టుకుంటాము. మీకు ఇంత అమౌంట్ ఇస్తాము అని 24 క్యారెట్‌కి అట్లాగా ఎర చూపించి తీసుకున్న ఫైనాన్స్ కంపెనీస్ చాలా వరకు ఎత్తేసిన కంపెనీలు గూడా ఉన్నాయి. అంటే మోసపోయిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. సో, అలాంటి వాళ్ళు ఒకవేళ కేసేసినా గూడా బ్యాంక్‌లో ఒక సరైన ఎవిడెన్స్ ఉండదు గాబట్టి, మనం గూడా ఏమి ప్రూవ్ చేసుకోలేకపోతాం గాబట్టి, మనకి రిటర్న్ వచ్చే ఛాన్స్ చాలా చాలా తక్కువుంటుంది. అలాగే పోలీసులు గూడా వ్యవస్థలు గూడా మనకి న్యాయం జేసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. సో, అలాంటి పరిస్థితుల్లో నష్టపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ రేట్ ఇస్తామంటారు. అదే మనకి బ్యాంక్‌లో అనుకోండి ఏదైనా ఒక పర్టిక్యులర్ అథారిటీస్ ఉన్న బ్యాంక్ అనుకోండి. సో, ఎంత రేట్ ఇవ్వాలి ఏంటనేది ఒక కాలిక్యులేషన్ ఉంటుంది వాళ్ళకి. సో, వీళ్ళు అలా కాదు కదా! మరి ఒకవేళ ఇన్ కేస్
మీరలా నష్టపోకుండా ఉండాలి అనంటే మరి బంగారం బిస్కెట్స్ ఉన్నట్లయితే వాటిని మీరు ఆర్నమెంట్ రూపంలో పెట్టాలి అని అనుకుంటే ఇలా లాకెట్ తగిలించి ఆర్నమెంట్ రూపంలో ఒకవేళ బ్యాంక్‌కి వెళితే మీరు ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ గోల్డ్‌ని కొనుక్కుంటారు గాబట్టి సో మీరు అనుకున్న ప్రైసే వస్తుందా మీకు బ్యాంక్‌లో? సో ఈ లెక్కలు చూసుకుంటే అనలిస్ట్‌లయితే మనకి ఎవరైతే బిజినెస్‌కి సంబంధించి ఆర్థిక నిపుణులున్నారో వారు హెచ్చరిస్తున్నదేంటంటే మీరు ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ గోల్డ్ బిస్కెట్స్ కొనుక్కున్నట్లయితే, వాటిని ఆర్నమెంట్ రూపంలో ఒక లాకెట్ పెట్టుకొని బ్యాంక్‌లో పెట్టినట్లయినా కూడా, మీకు 24 క్యారెట్ గోల్డ్, ప్యూర్ గోల్డ్ మీరు ఏదైతే కొనుక్కున్నారో, దానికి మీరు సపోజ్ ఒక రూ. 1,00,000 కొన్నారనుకోండి ఒక బిస్కెట్‌ని. ఆ రూ. 1,00,000 మీకు రాదు బ్యాంక్‌లోని. సో, ఎప్పుడైనా మనకి 50% ఇస్తుంది. బట్ బ్యాంక్‌లో ఏంటంటే ప్యూర్ గోల్డ్ పెట్టుకోరు గాబట్టి మీరు ఆహ్, అదే రూ. 1,00,000 వాల్యుబుల్‌ది మీరు ఆర్నమెంట్ కొనుంటే ఒక 80,000కి కొన్నారనుకోండి. బిస్కెట్‌ని మీరు ఒక రూ. 1,00,000 కొన్నారు. ఆర్నమెంట్‌ని ఒక 80,000కి కొనుక్కున్నారు. సో, అదే వెయిట్ ఉన్నది. అదే వర్త్ ఉన్నది. బట్ మీకు బ్యాంక్‌లో లోన్ ఎక్కడ ఏ కాన్సెప్ట్‌లోన ఇస్తారు? బ్యాంక్ లోన్ దేన్ని చూసుకొని ఇస్తారు? ఆర్నమెంట్‌ని చూసుకొని లోన్ ఇస్తారు. సో, 80,000కి సపోజ్ మనం కొనుండుంటే మనకి బ్యాంక్‌లోని 50% లోన్ వస్తుంది. ఐదర్ 60% లోన్ ఇచ్చే బ్యాంక్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడున్న రేట్స్‌ని బట్టిను. మరి దాన్ని పెట్టుకొని మీరు 80,000 ఆర్నమెంట్‌ని మీరు ఒక 60,000 తెచ్చుకోగలిగారు. ఓకే. మీ దగ్గరున్న బంగారం అయితే కడ్డీ అయితే మీకు గోల్డ్ బిస్కెట్ అయితే మీకు రూ. 1,00,000 కొనుక్కున్నారు మీరు. ఇది 80,000కి కొన్నారు. ఇది రూ. 1,00,000 కొనుక్కున్నారు. సో, మీరు దీన్ని పెట్టాలని అనుకునేటప్పుడు బ్యాంక్‌లోని మీకు ఆర్నమెంట్‌కి ఏ ప్రైస్ అయితే ఇస్తారో ఈ ప్యూర్ 24 క్యారెట్ బిస్కెట్‌కి గూడా మీకు 80,000 ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్‌కి చెప్తున్నాం 80,000 అనే ప్రైస్. 80,000 కంటే ఆర్నమెంట్ కాస్ట్‌కి మీకు ప్యూర్ గోల్డ్‌నే ఇస్తారు. తరుగు అది అన్నీ కంపల్సరీగా వాళ్ళ కాలిక్యులేషన్స్ ఏవుంటాయో అలాగే దీనిలో గూడా తీసేస్తారు. సో, ఖచ్చితంగా అప్పుడు ఇన్ కేస్ మీరు కట్టలేనట్లయితే మీకొచ్చే డబ్బులు తక్కువే ఉంటాయి. అలాగే మీరు ఇన్ కేస్ ఒకవేళ మీరు అప్పు తీర్చుకోలేకపోయినా, లోన్ మీకు టైమ్ పీరియడ్ అయిపోయినా, ఏదైనా గూడాను ఖచ్చితంగా మీరు ఆ ప్యూర్ గోల్డ్‌ని బ్యాంక్‌లో కోల్పోవాల్సిన అవకాశం ఉంటుంది. సో, ఇది కాస్త నష్టం వైపు చవిచూసే అవకాశం ఉంటుంది. నష్టం వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, మీరు అనుకున్న రేట్‌కైతే మీకు బ్యాంక్‌లో లోన్ రాదు. మీరు నష్టపోయే ఛాన్స్ అయితే కనిపిస్తుంది అని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. మరి ఇన్ కేస్ ఒకవేళ మీరు బంగారం బిస్కెట్‌ని పెట్టాలి అనే ఆలోచనలో ఉండేటట్టయితే దాన్ని ఆర్నమెంట్ రూపంలోనే మార్చుకొని పెట్టుకుంటే మనకు ఆర్నమెంట్ ఉన్నట్టు ఉంటుంది. సో, దానిపైన లోన్ గూడా కరెక్ట్‌గా వస్తుంది. అండ్ లీగల్‌గా ఏవైతే ఉంటాయో ఈ కాంట్రోవర్సీస్ ఏమీ లేకుండా గూడా మీరు ఆ లోన్‌ని క్లియర్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో, మీరు ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే ఇన్వెస్ట్‌మెంట్‌కి గోల్డ్‌ని కొనుక్కోవాలి ఆర్నమెంట్ కాకుండా అని అనుకుంటే ఫర్దర్ లోన్‌కి వెళ్ళాలి అనే ఆలోచన ఏమైనా ఉంటే ఎప్పుడైనా డబ్బులు అవసరం పడతాయి. లేదు మా దగ్గర ఒక ఇన్ని బిస్కెట్స్ ఉన్నాయి. దీన్ని పెట్టుకొని మేము ఏదైనా ఒక విల్లా కొనుక్కోవాలనుకుంటున్నాం. దానికింత లిక్విడ్ క్యాష్ మాకు సరిపోలేదు. సో, అని అనుకుని బ్యాంక్‌లో లోన్‌కెళ్ళాలనుకునేటప్పుడు ఖచ్చితంగా మీకిది కొంచెం మైనస్ పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో, ఆర్నమెంట్స్ తీసుకుంటేనే బావుంటుందని నిపుణులు చెప్తూ ఉన్నారు. లేదు మాకేదైనా పర్వాలేదు అని అనుకుంటే దట్ ఈస్ యువర్ చాయిస్ అండ్ యువర్ ఆప్షన్. సో, బయట ఇంకొక హెచ్చరిక ఏంటంటే నిపుణులు చెప్తున్న హెచ్చరిక తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. కొంతమంది బంగారం లోన్ పెట్టుకొని ఆహ్, బిజినెస్ పెట్టుకోవాలనుకుంటారు. సో, ఇన్వెస్ట్‌మెంట్ కోసం బంగారు కడ్డీలు బిస్కెట్స్ కొనుక్కుంటారు. ఆ బిస్కెట్స్‌ని ఇన్వెస్ట్ రూపంలో గాబట్టి సో, వాళ్ళేదైనా బిజినెస్ పెట్టాలి. ఒక 50,00,000 బిజినెస్ పెట్టుకోవాలి. లేదా 25,00,000 బిజినెస్ పెట్టుకోవాలి. ఇమ్మీడియేట్‌గా మనకొక థాటొచ్చింది. సో, ఇప్పుడు బంగారం రేట్ పెరిగింది గాబట్టి, ఇది మనం బ్యాంక్‌లో పెట్టుకొని మనకు కావాల్సిన ఇన్వెస్ట్‌మెంట్ తెచ్చుకోవచ్చు అనే ఆలోచనలో ఉన్నవాళ్ళెవరైనా ఉండుండుంటుంటే, సో, ఇప్పుడు అలా కూడా మీరనుకున్న అమౌంటు బంగారం బిస్కెట్స్ పైనైతే వచ్చే ఛాన్స్ లేదు. ఓకే. సో, ఇది కొంచెం దృష్టిలో పెట్టుకోండి. ఏ రకంగా బంగారం కొనుక్కుంటే బావుంటుంది అనే కొంచెం ఆర్థిక నిపుణుల సలహా తీసుకొని మీ దగ్గర ఒకవేళ ఎక్కువ మొత్తంలో బంగారం ఉన్నట్టయితే కాస్త జాగ్రత్త పడి సదరు బ్యాంక్స్‌లో ఎక్కడైతే పెడతారో అక్కడ గూడా మీరు చూసుకొని క్వాలిటీ ఒక రికగ్నైజ్డ్ బ్యాంక్స్‌లోనే చక్కటి హిస్టరీ ఉన్న బ్యాంక్స్‌లో మాత్రమే పెట్టుకోండి. ఎలాంటి బయట ప్రైవేట్ ఫైనాన్షియర్స్ దగ్గర పెట్టడం వలన నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి ఇదొక హెచ్చరికగా భావించి మీరు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం. థాంక్ యూ.